హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మనీస్ కిచెన్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి టేస్టీ వంటకాలం అనేది మీకు చూపిస్తా. ఇప్పుడు చేపల కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో మీకు చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ ధనియాలు కావాలి. చేపల పులుసుకి ధనియాలు మంచిగా వేపుకోవాలి చిన్న మంట మీద. ఇప్పుడు మెంతులు కూడా మంచిగా వేపుకోవాలండి. ఒక గుప్పెడు వేసుకున్నా నేను. ఇప్పుడు దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, పట్ట అన్నీ కలిపి సాజర గిట్ల వేసుకొని మంచిగా దూరగా వేపుకోవాలి. చూడండి ఎంత బాగా చిన్న మంట మీద వేపుకోవాలి. మనం ఎక్కువ మంట పెట్టుకున్నాం అనుకోండి, కంపల్సరీ దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. మీకు ఇంతకుముందుకి వీడియోలో కూడా నేను అదే చెప్పిన. ఇప్పుడు దాంట్లో కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కావాలి. చూడండి, ఇప్పటిదాకా మనం వేపుకున్నాయన్నీ ఒక కటోరీలో వేసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డల్ని కొంచెం ఒక 2 ఉల్లిగడ్డల్ని మంచిగా వేపుకోవాలండి. కడాయి పెట్టుకొని అవి మంచిగా చిన్న మంట మీద వేపుకోవాలి. బ్రౌన్ కలర్ కంపల్సరీ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు అవి వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకొని అదే కడాయిలో పల్లీలు వేసుకోవాలి. చూడండి, పల్లీలను ఒక గుప్పెడు వేసుకున్నా. మీకు ఎన్ని కావాలంటే మీరు అన్నీ వేసుకోవచ్చు. నాకు మాత్రం ఇవి సరిపోయినాయి, ఎందుకంటే నేను 1 kg మట్టుకే వేస్తున్నా. చేపల పులుసు 1 kg వేస్తున్నా కాబట్టి నాకు ఇవి సరిపోతున్నాయి. చిన్న మంట మీద వేపుకోండి, పల్లీలైనా ఏవైనా సరే. ఇప్పుడు ఒక పిడికెడు నువ్వులు వేస్తున్నా. చూడండి, నువ్వులు ఒక పిడికెడు, పల్లీలు ఒక పిడికెడు వేసి దూరగా వేపుకోవాలి. అది వేపుతూ ఉంటే మంచి స్మెల్ అనేది మనకు రావాలన్నమాట. ఎంత బాగా స్మెల్ వస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది. చిన్న మంట మీద చేసుకోవాలి, పెద్ద మంట మీద అస్సలు చేసుకోవద్దు. పెద్ద మంట మీద వేస్తే దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కంపల్సరీ. చూడండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు పక్కకు పెట్టుకోండి ఇది. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని అది కూడా కొంచెం హై మంటనే పెట్టుకోండి, ఎందుకంటే లో పెట్టుకుంటే అంత తొందరగా స్పీడ్గా హీట్ ఎక్కదు కదా కడాయి. అట్లా అని చెప్పి కొంచెం హై మంట పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్లో మనకు ఇది బిర్యానీ ఆకు ఉంటుంది చూడండి, అవి ఒక 2-3 ఆకులు వేసుకోండి. బిర్యానీ ఆకు వేసుకొని ఇప్పుడు చిన్న మంట పెట్టినాం కాబట్టి తొందరగా మాడిపోవట్లేదు. చూడండి ఆకు అనేది, లేకుంటే తొందరగా అది ఫ్రై అయిపోయి స్మెల్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. చిన్న మంట మీద వేసుకున్నాం కాబట్టి చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఒక కప్పు ఉల్లిగడ్డలు అండి. చూడండి, ఉల్లిగడ్డలు ఒక కప్పు వేసుకోవాలి. చిన్న మంట మీద, ఎక్కువ పెద్ద మంట మాత్రం పెట్టొద్దు. కంప్లీట్గా మనం పులుసు పోసే వరకు చిన్న మంట మీదనే ఉండాలి, పెద్ద మంట పెట్టుకోవద్దు. పెద్ద మంట పెట్టుకుంటే దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్లా చిన్నగా కలుపుతూ స్లోగా కలపాలి. ఎక్కువ కలిపితే కూడా ఆయిల్ అనేది మన పైన పడుతుంది కదండి, అందుకని చిన్నగా కలుపుకుంటూ ఉండాలి స్లోగా. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. చిన్న మంట మీద ఫ్రై అవుతున్నాయి కదా, అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే దాని టేస్ట్, ఇప్పుడు బిర్యానీ టేస్ట్ ఎలా బాగుంటుందో ఇది కూడా అలాగే టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. అందుకనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకున్న అది కూడా స్లోగా కుక్ అవుతుంది. చూడండి చిన్న మంట మీద, లేకుంటే అది మాడిపోతుంది అనమాట. మాడిపోకుండా ఉండాలంటే కంపల్సరీ చిన్న మంట మీదనే చేసుకోవాలి ఖచ్చితంగా. చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది. బ్రౌన్ కలర్ వచ్చేదాకా అట్లా చేస్తూ ఉండాలి. బ్రౌన్ కలర్ వస్తేనే ఆనియన్స్ ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట, లేకుంటే రాదు. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుని, చూడండి పుదీనా, కొత్తిమీర వేసుకొని అది కూడా మాడిపోకుండా చూడండి స్లోగా కలుపుతూ మంచిగా ఫ్రై అయింది. చూడండి బాగా ఫ్రై అవుతూ ఉంది. చూడండి, అంటే చిన్న మంట మీద కాబట్టి ఆ ఉల్లిగడ్డలు అనేటివి మాడిపోకుండా వస్తున్నాయి, లేకుంటే కంపల్సరీ మాడిపోతున్నాయి. చూడండి, ఎందుకంటే మనం చిన్న మంట మీద చేసుకుంటున్నాం కాబట్టి పులుసు అనేది, ఇవన్నీ చిన్న మంట మీద స్లోగా వేగడం వల్ల మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది అన్నమాట. మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచిన ఒక్క వెల్లుల్లిపాయ గడ్డ మొత్తం దంచేసుకోవాలండి.
పొట్టుతోనే దంచుకోవాలి. పొట్టుతో దంచుకుంటేనే ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఎంత స్లోగా కుక్ అవుతుంటే అంత దాంట్లోంచి స్మెల్ అనేది బయటకు వస్తుంది. మనం వంట చేస్తున్నామంటే 10 ఇండ్లకు కనిపించాలి. అది అంటే స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట. అంత బాగా స్మెల్ అనేది వస్తుంది. ఒక్క ఎల్లిగడ్డ మొత్తం వేసుకోవాలండి, వెల్లుల్లిపాయ గడ్డ. చూడండి, 1 టీ స్పూన్ పసుపు వేసుకున్న. అది అలాగే స్లోగానే కుక్ అవ్వాలి. స్లోగా కుక్ అవుతేనే దాని టేస్ట్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. అందుకని మీకు ఇన్నిసార్లు చెప్పుతున్నా నేను. ఎందుకంటే నేను బాగా తినడమే కాదు, మీరు కూడా అంతే టేస్ట్గా తినాలని ఇంతగానో చెప్తున్నానండి. లేకుంటే నేను ఇంతగానో మీకు అంటే కొంచెం లాగ్గా చెప్పకుండా ఉండేదాన్ని. ఇప్పుడు చేప ముక్కలు ఇవి 1 కేజీ అండి. ఇది కొర్రమట్ట చేప. కొర్రమట్ట చేప మా డాడీ కేజీ చేప చిల్లర పట్టుకొచ్చిండు. చిల్లర పట్టుకొచ్చిన చేపను చేస్తున్నా నేను. కొర్రమట్ట చేప 1 కేజీ. చూడండి, ఆ ముక్కలలో నూనెలోనే కంపల్సరీ ఫ్రై అనేది కావాలి. ఒక 5 మినిట్స్ అన్నా కానీ కంపల్సరీ నూనెలో వేగాలి ఆ ముక్క అనేది. ఎంత బాగా వేగితే ఆ ముక్క వేగిందనుకోండి, ఆ వేగిన తర్వాత మనం ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత కూడా ముక్క అనేది చిరగదనమాట, విడిపోకుండా అట్లాగే ఉంటుంది. కంపల్సరీ నూనెలో ఫ్రై అవ్వాలి. కలుపుతూనే ఫ్రై చేసుకోండి, అలాగే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అది ఏడ ఖరాబ్ అవుతుంది అనుకున్న అవసరమే లేదు. చూడండి, నేను కలిపి అలాగే ఉంచిన. ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతుందో చూడండి. చూస్తున్నారా ఎంత బాగా ఆయిల్ అనేది ఆ ముక్కలో ఫ్రై అవ్వాలన్నమాట. అంత బాగా అవుతుంది చూడండి. ఇప్పుడు సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నా. ఎందుకంటే అది కూడా మీకు సరిపడా వేసుకోండి. మాకు ఇది సరిపోతుంది, ఎక్కువ తిన్నాం మేము, అట్లా అని చెప్పి మేము 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. చూడండి, 2 టీ స్పూన్ల కారము. ఎందుకంటే నాన్ వెజ్ కదండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్ అనేది రాదనమాట. ఇప్పుడు చూడండి, అంతసేపు నూనెలో వేయించినా కూడా ఆ ముక్క అనేది ఖరాబ్ కావట్లేదు. చూడండి, ఉప్పు కారం వేసిన తర్వాత కూడా అది ఖరాబ్ కావట్లేదు, విరగట్లేదు కూడా ముక్క అనేది. చూడండి, చిరిగిపోకుండా అలాగే వస్తుంది ముక్క. అట్లా నూనెలో ఫ్రై చేసుకుంటే ముక్క అనేది అట్లా మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట. లేకుంటే అది విరిగిపోతుంది. మీరు నార్మల్గా కొంచెం వాటర్లో వేసినా కూడా విరిగిపోతుంది అనమాట ముక్క అనేది. మనం ఆయిల్లో ఫ్రై చేసినాం కాబట్టి అది ముక్క అనేది విరిగిపోదండి. చిన్న మంట మీదనే, అది కూడా చిన్న మంట మీదనే చేస్తున్నా. చూడండి, ఎక్కువ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టట్లేదు. ఇప్పుడు ఒక 2 కప్పుల చిక్కటి చింతపండు గుజ్జు వేసుకుంటున్నా. చూడండి, చింతపండు రసం అనేది చిక్కగా విసుకాలి, ఎక్కువ వాటర్ విసుకొద్దండి. ఎక్కువ వాటర్ మనం తీసినాం అనుకోండి చింతపండు రసము, అది చాలా టైం పడుతుంది, టేస్ట్ కూడా అంత అనిపించదు అనమాట. తొందరగా కావాలి అనుకుంటే చిక్కగా విసుకండి. ఎందుకంటే అట్లయినా గాడికే వస్తుంది, ఇట్లయినా గాడికే వస్తుంది. కాబట్టి చిన్న మంట మీద పెట్టుకొని చిక్కగా పెట్టుకోండి. చిక్కగా పులుసు విసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఆ చిక్కటి పోయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది అనమాట మనకు. చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు, ఒక్కటి కూడా విడిపోలేదు. చూడండి, ఒక్కటి కూడా విడిపోకుండా ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో చూడండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇంత బాగా రావాలంటే అంత ఓపికగా కంపల్సరీ చేసుకోవాలి. ఓపికతో చేసుకుంటేనే మనం ఇంత కష్టపడేదే తినడానికండి. అది కూడా ఆగమాగం చేసుకుంటే మనం కష్టపడ్డదానికి కూడా ఫలితం అనేది లేకుండా ఉంటుంది అన్నమాట. ఎంత కష్టపడినా కానీ ఇక్కడ అన్నం కోసమే కదా, ఒక్క ముద్ద అన్నం కోసమే మనం ఎంత కష్టపడతామో. చూడండి ఎంత బాగా వస్తుందో అసలు. చింతపండు రసం వేసిన తర్వాత మంచిగా బాయిల్ అవుతుంది చూడండి. 2 కప్పులు కంపల్సరీ వేసుకోవాలండి. 2 కప్పులు వేసుకుంటేనే అది చింతపండు పులుసు అనేది ఎక్కువ ఉంటే అది రోజులు గడిచిన కొద్దీ దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది, ఇంకా పెరుగుతుంది అన్నమాట. టేస్ట్ తగ్గదు అసలు. చేపల పులుసు అనేది కంపల్సరీ టేస్ట్ పెరుగుతుంది. 2 రోజులు ఉన్నా సరే కానీ టేస్ట్ అయితే పెరుగుతుందండి. వండిన రోజు కంటే కూడా మార్నింగ్ మనం వండితే నైట్ తింటేనే దాని టేస్ట్ అనేది పెరుగుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా. మనం బిర్యానీ ఆకు వేయడం వల్ల స్మెల్ ఇట్లా నీచు స్మెల్ అనేది రాదనమాట. అందుకని చెప్పి మనము బిర్యానీ మసాలా అయినా సరే, బిర్యానీ ఆకు అయినా సరే నూనెలో ఫ్రై చేసి వేస్తాను అనమాట నేను. 5 స్టార్ హోటల్లో కూడా ఇలాగే చేస్తారండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అసలు. చూడండి, మనకు పులుసు అనేది మ్యాక్సిమం మనకు మగ్గింది. అంటే చిక్కది పోసినాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టలేదు అనమాట, తొందరగా అయిపోతుంది.
మళ్ళీ వాటర్ ఎక్కువ పోసి అది మళ్ళీ వాటర్ అంతా పోయేంత వరకు బాయిల్ చేసి అదంతా టైం వేస్ట్ అనమాట. అదే చిక్కగా పోసినాం అనుకోండి టైం సేవ్ అవుతుంది, తొందరగా బాయిల్ అవుతుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా రాదనమాట. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది, మనం పులుసు పోసిన తర్వాత ఆయిల్ అనేది పైకి రావాలి ఖచ్చితంగా. ఆయిల్ అనేది పైకి వస్తేనే దాని టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. అంత బాగా బాయిల్ అవుతేనే మంచిదండి, లేకుంటే దానికి పులుసుది చింతపండు స్మెల్ అనేది వస్తుంది అనమాట ఎక్కువసేపు బాయిల్ కాకపోతే. కొంచెం చూడండి అంత బాగా వేడి, అది వేడి అనేది మనకు బయటకు తెలుస్తుంది చూడండి ఎంత పొగలు వస్తున్నాయో, అలా రావాలి ఖచ్చితంగా. అలా వచ్చేంత వరకు మనం మసాలా అనేది పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ చేసుకుంటే మనకు కర్రీ కంప్లీట్ అవుతుంది. మసాలా పేస్ట్ అనేది దీంట్లో లాస్ట్లో వేసుకోవాలి, ఒక 5 మినిట్స్ ఉందనుకున్నప్పుడు వేసుకోవాలండి. చూడండి మసాలా పేస్ట్ కంప్లీట్ అయింది. వంటలో కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు చూపించడం మర్చిపోయానండి, ఈ మసాలా పేస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను నేను, కంపల్సరీ వేసుకోండి మీరు కూడా. టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ఆ మసాలా పేస్ట్లో. కంపల్సరీ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చేసుకోండి. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది అసలు. ఎప్పుడు తినాలి, ఎంత స్పీడ్గా అవుతే అంత స్పీడ్గా తినాలనిపిస్తుంది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు. చాలా అంటే చాలా బాగుందండి చేపల పులుసు. తింటే మాత్రం ఉంటుంది అసలు, మామూలుగా ఉండదు తెలుసా అండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చేసుకోండి, తినండి, మీరు కూడా నా అలాగే హ్యాపీగా తినండి. కానీ ఇలాగే చేసుకోండి, ఇలా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. 5 స్టార్ హోటల్లో మాత్రం కంపల్సరీ ఇలాగే చేస్తారండి. ఇలా చేస్తేనే కస్టమర్ అనేది వస్తారు కదండి. టేస్ట్ ఉంటేనే తింటాం ఎవరైనా సరే, లేకుంటే తినం కదా. కంపల్సరీ ఇలాగే చేసుకోండి. లాస్ట్లో కొన్ని పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోండి. దింపేస్తాం కదా, దింపేసే ముందు ఒక 2 సెకండ్స్ ముందు పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం పుదీనా కొత్తిమీర, కొంచెం నేను ఎక్కువ వేయను, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మనం చాలా వేసుకున్నాం కాబట్టి ఇది సరిపోతుంది మనకి. చూడండి అలా స్లోగా కుక్ అవుతూ ఉంటే, హై మంట పెడుతున్నాం అనుకోండి మొత్తం అది బాయిల్ అయ్యి బయటకు చిత్తుతుంది అనమాట. మన హ్యాండ్ కలిపేటప్పుడు కూడా హ్యాండ్ మీద పడుతుంది అది. ఆ గ్రేవీ అనేది ఎక్కువ మంట పెట్టడం వల్ల ఇట్లా పైనకు చేతి మీద అక్కడిక్కడ పడుతుంది, గలీజ్గా అవుతుంది అనమాట. చూడండి కంప్లీట్ చేపల పులుసు ఎంత బాగుందో. చేపల పులుసు తింటే మాత్రం వావ్ వారెవ్వ అనాల్సిందే అసలు. సూపర్ టేస్టీ. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.